సువార్త సేవ విశ్వాస చరిత్ర విజయవాడ కథోలిక పీఠం. ఎందరో మహనీయులు ఈ సారవంతమైన నేలలో నూరంతల ఫలాన్ని పండించగలము అని దృఢంగా నమ్మారు. విశ్వాస బీజాలు నాటి చెరగని చిరునవ్వుతో నడిచారు. మనకు మార్గం గమ్యం చూపించారు. నాటి నుండి నేటి వరకు విజయవాడ కథోలిక పీఠాన్ని నడిపించిన మహనీయుల విశ్వాస పయనం 1600 సంవత్సరాల నుండి 1900 వరకు మన శ్రీసభ చరిత్రలో మొదటి శకం అని చెప్పవచ్చు. 16వ శతాబ్దంలో మన తెలుగు ప్రాంతంలో సముద్రరేవు పట్టణంలో ఒకటైన ఆనాడు బందరు అని పిలువబడే మచిలీపట్టణంలో థియాటైన్ గురువులతో సువార్తా పరిచర్య మొదలైంది. థియాటైన్ గురువుల కంటే ముందు ఫ్రెంచివారు, డచ్చివారు, పోర్చుగీసు, ఆంగ్లేయులు వ్యాపార నిమిత్తం ఇక్కడకు రావటం వలన క్రైస్తవత్వం ఉనికి ఆనాడే ఉన్నదనేది చరిత్ర. థియాటైన్ గురువులలో ప్రముఖులైన ఫ్రాన్సిస్ మాంకో గారు 1641లో గోల్కొండ మరియు మచిలీపట్నంలను కేంద్రాలుగా చేసుకుని సువార్తా వ్యాప్తిని కొనసాగించారు. తదనంతరం అగస్తీనియన్ గురువులు విస్తృతంగా కొనసాగించారు. అగస్తీనియన్ గురువుల తదనంతరం 1855లో ఇటలీ దేశం మిలాన్ ప్రాంతం నుంచి వచ్చిన పీమే మిషనరీ గురువులు విజయవాడ పీఠం ఏర్పాటుకు ప్రధానంగా కృషి చేశారు. పీమే మిషనరీల ద్వారా విజయవాడ పీఠ ప్రాంతంలో బలపడిన క్రైస్తవ విశ్వాసం 1864లో వచ్చిన పెనుతుపాను వలన చెల్లాచెదురైంది. ఆ కారణంగా మిషనరీలు మచిలీపట్టణాన్ని వదిలి ఏలూరును కేంద్రంగా చేసుకున్నారు. కాని 1909 నుండి 1948 వరకు హైదరాబాద్ పీఠాధిపతిగా ఉన్న విస్మారా గారు బెజవాడ అంటే అమితమైన ప్రేమ కలిగి ఉండేవారు. అందువలనే అప్పట్లో బెజవాడ అని పిలువబడే విజయవాడను ఒక ప్రత్యేకమైన పీఠంగా చెయ్యటంలో తన వంతు కృషి చేశారు. ఆయన ద్వారా 1910లో విజయవాడకు వచ్చిన గురువులలో ఫాదర్ పెజ్జోని గారు ముఖ్యులు. కాలక్రమేణా పీమే గురువుల ముఖ్య మిషనరీ కార్యకలాపాలంతా బెజవాడలోనే కేంద్రీకృతమయ్యాయి. 1933లో కోస్తా తీరంలోని కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలోని కోనసీమ ప్రాంతాలను కలిపి బెజవాడ లేక కృష్ణా మిషనును స్వతంత్ర మిషనుగా నూతన మేత్రాసనంగా పునాదులను సమకూర్చుకుంది. దీనితో 1933వ సంవత్సరము నుండి 2000 సంవత్సరాల వరకు 2వ శకంగా పిలువవచ్చు. మొదటి పీఠాధిపతిగా బిషప్ డొమినికో గ్రాసీ గారు నియమించబడ్డారు. అప్పుడు ఈ విషయాన్ని ఇటలీలోని ఒక పత్రికలో బెజవాడ ఏలినవారికి జయము అని రాసి ప్రచురించారు. అప్పటి విజయవాడ పీఠంలో 1933లో కేవలం 22,633 క్రైస్తవ విశ్వాసుల సంఖ్య కాగా ఆ సంఖ్య 1951 నాటికి 62,705కు చేరింది. ఆనాటి సెయింట్ పీటర్స్ కథీడ్రల్ మరియు 11 విచారణలు గ్రాసీ గారి కృషి ఫలితంగా 17 విచారణలుగా అభివృద్ధి చెందగా మొత్తం 16 మంది పిమే గురువులతో పాటు ఒక భారతీయ గురువు, 3 సెయింట్ గ్యాబ్రియల్ బ్రదర్స్, 29 మంది కన్యా స్త్రీలు, 187 మంది ఉపదేశులతో సువార్తా పరిచర్య దృఢపడింది. గ్రాసీ పీఠాధిపతుల వారి పదవీకాలంలో వైద్య సామాజిక కార్యక్రమాలు అనుకూలంగా ప్రారంభమయ్యాయి. 1945లో విజయవాడలో సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ లూజర్న్ వారు సెయింట్ యాన్స్ హాస్పిటల్, 1940లో జగ్గయ్యపేటలో సెయింట్ యాన్స్ మెటర్నిటీ హాస్పిటల్ మరియు మిషనరీ సిస్టర్స్ ఆఫ్ ఇమాక్యులేట్ వార్చే గుడివాడలో సెక్రైడ్ హార్ట్ హాస్పిటల్ ప్రారంభమయ్యాయి. 1924వ సంవత్సరంలో ఫాదర్ అర్లాటి గారు గుణదలలో పారిశ్రామిక పాఠశాల ప్రారంభించారు. అదే సంవత్సరంలో ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే క్రైస్తవ పుణ్యక్షేత్రాలలో 2వ స్థానంలో ఉన్న గుణదలమాత పుణ్యక్షేత్రం వీరి పవిత్ర హస్తాల మీదుగా స్థాపించబడింది. నాటి నుండి నేటి వరకు ఈ పుణ్యక్షేత్రం ఎంతో కొత్తదనాన్ని సంతరించుకుంది. ఈనాటి వరకు జాతి, మత, కుల వివక్ష లేకుండా దేశం నలుమూలల నుండి లక్షలాది యాత్రికులు కొండపై నిండుగా కొలువైన మరియ తల్లి గుణదల మాతను దర్శించుకొనుటకు వచ్చి విశేష వరప్రసాదాలను పొందుచున్నారు.
విజయవాడ మేత్రాసన ప్రథమ పీఠాధిపతి అయిన గ్రాసీ ఏలినవారు 1933 నుండి 1951 వరకు సేవలందించి దివంగతులైన నేపథ్యంలో మోన్సిగ్నోర్ ఆంబ్రోస్ బట్టిస్టా గారు 1951 డిసెంబర్ 13న విజయవాడ బిషప్గా నియమితులయ్యారు. గ్రాసీ ఏలినవారు వారసుడిగా విజయవాడ పీఠానికి 2వ బిషప్గా విచ్చేసిన బట్టిస్టా ఏలినవారు మేత్రాసన నిర్మాతగా కొనియాడబడ్డారు. వీరు పదవి బాధ్యతలు చేపట్టే నాటికి విశ్వాసుల సంఖ్య 62,705, గురువుల సంఖ్య 35, కన్యస్త్రీల సంఖ్య 65, ఉపదేశుల సంఖ్య 318, ఉపాధ్యాయుల సంఖ్య 360, విచారణల సంఖ్య 17, పాఠశాలల సంఖ్య 117, వైద్యశాలల సంఖ్య 4. కాని తన 20 సంవత్సరాల పాలన తర్వాత అస్వస్థత వలన పదవి విరమణ చేసే నాటికి విశ్వాసులు 1,55,328, గురువులు 95, గురు విద్యార్థులు 58, కన్యస్త్రీలు 429, పాఠశాలలు 217 మరియు ఉపదేశులు 831కి పెరగటం ఒక విశేషం. బట్టిస్టా ఏలినవారు ఈ ఉపదేశులకు తర్ఫీదునిచ్చి వారి తోడ్పాటుతో సువార్తా సేవ విరివిగా కొనసాగించారు. వీరు స్థానిక గురువులను సిద్ధం చెయ్యాలి అనే కలను కూడా నిజం చేసుకున్నారు. బట్టిస్టా ఏలినవారి వారసుడుగా విజయవాడ 3వ పీఠాధిపతిగా జోసెఫ్ తుమ్మా గారు 1971 జనవరి 30న పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రథమ తెలుగు బిషప్ జోసెఫ్ తుమ్మా గారే స్థానిక తెలుగు గురువుల ఆవశ్యకతను గుర్తించి ఎంతోమందికి దైవ పిలుపును అందించి వారిని గురువులుగా, కన్యస్త్రీలుగా అభిషేకించిన ఆదర్శమూర్తి. వీరు భారతీయ శ్రీ సభకు అందించిన అపూర్వ కానుకలు. ఏలూరు మేత్రాసనం మరియు 3 పీఠాధిపతులు బిషప్ మాథ్యూ చెరియన్ కున్నెల్, బిషప్ మారంపూడి జోజీ మరియు బిషప్ గోరంట్ల జ్వాన్నేసు తన 27 పాలనలో మేత్రాసన సర్వతోముఖాభివృద్ధిని సాధించి స్వర్ణయుగానికి బంగారు బాటలు వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి బిషప్ జోసెఫ్ తుమ్మా గారు వేదహితమును, సామాజిక స్పృహను, దూసుకుపోగలిగే మేధా సంపత్తిని కలిగి ఉండటం వలన వివిధ రంగాలలో ఉన్న ప్రముఖులను శ్రీసభా సేవలో భాగస్థులను చేయగలిగారు. తను ప్రేమించిన ప్రజలను చేరుకోవడం కోసం పడవ ప్రయాణాలు సాగించి మారుమూలలకు వెళ్లి వేలాది ప్రజలను దేవుని వైపు నడిపించారు. 1977లో తుఫాను వలన నష్టపోయిన గ్రామాలను దర్శించి ప్రజలను ఓదార్చి వారికి అండగా నిలిచారు. 1996 డిసెంబర్ 18 అనగా తమ 79వ ఏట వీరు పదవి విరమణ చేశారు. 1997 ఆగస్టు 18న అంతిమ శ్వాస విడిచారు. విజయవాడ 4వ పీఠాధిపతిగా బిషప్ మారంపూడి జోజీ గారు 1996 డిసెంబర్ 18న పదవీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి విజయవాడ మేత్రాసన చరిత్ర నూతన శకాన్ని ప్రారంభించింది. గతంలో 2 దశాబ్దాలుగా మేత్రాసన గురువుగా పనిచేసిన బిషప్ జోజీ గారి తమ యొక్క సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో మేత్రాసనం స్థిరమైన వృద్ధిని సాధించింది. నాడు 76 విచారణలు, వాటి 1000 మిషన్ స్టేషన్లలో కథోలికుల సంఖ్య 2 లక్షలకు దాటింది. పరిపాలనను మెరుగైందిగా చేయడానికి బిషప్స్ హౌస్ 1998లో విస్తరించారు. సెయింట్ పీటర్స్ కథీడ్రల్ మరియు మేత్రాసన శ్మశాన వాటిక 1998లో పునరుద్ధరించడంతో సువార్త సేవ కోసం అహర్నిశలు శ్రమించిన మిషనరీలకు శాశ్వతమైన నివాళిగా నిలిచింది. నిరుపేద పిల్లల విద్య కోసం మేత్రాసనం ప్రత్యేక దృష్టి పెట్టింది. 1998లో పేద పిల్లలకు వారి విద్యలో సహాయపడడానికి అడాప్షన్ డెస్క్ ఏర్పాటు చేయబడింది. వీధి బాలుర పునరావాసం కోసం 1999లో దీప నివాస్ ఏర్పాటు చేయడం జరిగింది. విశాలమైన యానిమేషన్ సెంటర్ 1999 చివరలో ఏర్పాటు చేయబడి సోషల్ సర్వీస్ సెంటర్కు అనుసంధానించడంతో ఈనాటికి అనేక సేవా కార్యక్రమాలు ఈ సెంటర్ ద్వారా నిర్వహించబడుతున్నాయి. 2000 జూబ్లీ స్మారక చిహ్నంగా మేత్రాసన సెయింట్ జోసెఫ్స్ పాస్టరల్ సెంటర్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
2000 సంవత్సరంలో మార్చి 17న మారంపూడి జోజీ పీఠాధిపతులు హైదరాబాద్ ఆర్చ్ బిషప్గా నియమించబడ్డారు. ఒక విజయవాడ మేత్రాసన గురువు ఇంత అత్యున్నతమైన పదవిని ఎన్నుకోవడం మేత్రాసనానికి గొప్ప గర్వకారణం. విజయవాడ పీఠానికి 5వ పీఠాధిపతులుగా బిషప్ మల్లవరపు ప్రకాష్ గారు 2002లో అప్పటి 2వ పోప్ జాన్ పాల్ గారి చేత నియమించబడి ఆగస్టు 15, 2002 నుండి తమ పదవి బాధ్యతలు స్వీకరించారు. నిరాడంబరత, నిరంతర దైవసేవకు తగిన పట్టుదల, కృషి మరియు విలువలు ఉన్న వ్యక్తిగా స్థానిక శ్రీసభలో ఎన్నెన్నో ఉన్నత పదవులు చేపట్టి తనదైన శైలిలో వారు వివిధ ఆధ్యాత్మిక మరియు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలతో మేత్రాసనాన్ని ముందుకు నడిపించారు. వీరు భారతీయ కథోలిక పీఠాధిపతుల సమాఖ్యకు సెక్రటరీ జనరల్గా ఎన్నుకోబడి 2004 నుండి 2007 వరకు పనిచేసిన తర్వాత రెండవసారి 2009లో తిరిగి ఎన్నికయ్యారు. పేద విద్యార్థులకు సహాయం చేయడం మరియు ఉన్నత విద్య కోసం విద్యార్థులను ప్రోత్సహించుటకు కొంత నిధిని సమకూర్చి ఇంగ్లీష్ మీడియం విద్య కొరకు ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేశారు. బిషప్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో మరో 20 నూతన విచారణలు స్థాపించబడటం వలన మొత్తం 97 విచారణలుగా వెలుగొందాయి. మేత్రాసన స్వయం సమృద్ధి కొరకు మాతా టవర్స్, గుణదలలో సెయింట్ జోసెఫ్స్ స్కూల్ బిల్డింగ్, బోర్డింగ్, డైనింగ్ హాల్, ఆడిటోరియం నూతనంగా నిర్మించబడ్డాయి. కథోలిక యువతీ యువకుల శ్రేయస్సు కొరకు ప్రేరణ యూత్ సెంటర్, దీక్షాపరుల ఆల్ నైట్ ప్రేయర్, ఇలా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ విధంగా విజయవాడ మేత్రాసనానికి అనేక సేవలందించి తర్వాత వీరు విశాఖపట్టణం అగ్రపీఠానికి ఆర్చ్ బిషప్గా నియమించబడ్డారు. ప్రస్తుతం వీరు జ్యోతిర్మయి సంస్థ అధ్యక్షులుగా స్వార్థ సేవకు ఎనలేని కృషి చేస్తున్నారు. ప్రస్తుత విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు తెలగతోటి జోసెఫ్ రాజారావు గారు 6వ పీఠాధిపతులుగా పోప్ ఫ్రాన్సిస్ గారిచే ఎన్నిక చేయబడి 2016 ఫిబ్రవరి 2వ తేదీన తమ బాధ్యతలు స్వీకరించారు. విద్యావంతుడిగా, సేవాతత్పరుడిగా, ప్రజలను ప్రేమించే వ్యక్తిగా ఈ 3 సంవత్సరాలలో ప్రజల మన్నన పొందుకున్నారు. వీరి పాలనా కాలంలో విశ్వాసుల సంఖ్య సుమారు 3,50,500కు చేరింది. గురువులు 294. వీరిలో మేత్రాసన గురువులు 188, వివిధ సభ గురువులు 106, గురు విద్యార్థులు 41, కన్య స్త్రీలు 795, విద్యాసంస్థలు 211. ప్రస్తుతం మన మేత్రాసనంలో 66 వివిధ మఠ సభలకు చెందిన గురువులు, కన్య స్త్రీలు అంకిత భావంతో పనిచేస్తున్నారు. వీరు పలు విచారణలలో ఆధ్యాత్మిక మరియు విద్య, వైద్య, సామాజిక రంగాలలో ప్రశంసనీయ సేవలందిస్తున్నారు. ఈనాడు మన మేత్రాసనంలో 616 మంది ఉపదేశులు సువార్త పరిచర్యలో విచారణ గురువులకు సహాయపడుతున్నారు. మన మేత్రాణులు ఉపదేశుల సేవను గుర్తించి అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా వారి భవిష్యత్తుకు బంగారు బాట వేశారు. ప్రస్తుతం భారతమిత్రం అధ్యక్షులుగా ఇంటింటా భారతమిత్రం అనే కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ తెలుగునాట మారుమూల గ్రామాలకు సైతం భారతమిత్రం అందేటట్లు చూస్తున్నారు. బైబిల్ కమిషన్ అధ్యక్షులు, తెలుగు ప్రాంతీయ సువార్తా శివ సంస్థ జ్యోతిర్మయి ఉపాధ్యక్షులుగా సువార్తా సుగంధాన్ని ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో విస్తృతంగా వ్యాప్తి చేయాలనే ఆత్మీయ సంకల్పంతో వివిధ నూతన విధానాలను ప్రవేశపెట్టి సత్య సువార్త సేవ కొనసాగిస్తున్నారు. కాలానుగుణంగా ప్రాంతీయ శ్రీసభ అవసరాలను సూక్ష్మంగా సమాలోచన చేసి సుదీర్ఘ ప్రణాళికలతో మేత్రాసనమును అభివృద్ధి దిశలో నడిపిస్తున్నారు. ప్రస్తుత తన పరిపాలనా కాలంలో సువార్త సేవ నూరంతలుగా విరివిగా దిగ్విజయముగా కొనసాగుతుందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. తెలుగు ప్రాంతీయ వేద పరిచర్య ప్రణాళిక సదస్సు విజయవాడ పీఠంలో నిర్వహించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మన మేత్రాసనంలో ఉన్న గురువులు, కన్యస్త్రీలు, ఉపదేశులు, మర్యాదల సభ్యులు, విన్సెంట్ ది పాల్ సొసైటీ సభ్యులు, క్యాథలిక్ యూనియన్ మరియు స్థానిక శ్రీసభలో ఉన్న ఇతర భక్త సంఘాలు, యువతీ యువకులు అందరూ దీనిలో భాగస్వాములని ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈనాడు
మన విజయవాడ కథోలిక పీఠం 103 విచారణలతో వర్ధిల్లుతున్నదంటే ఇంతవరకు ఇక్కడ సేవ చేస్తున్న మేత్రాణులు, గురువులు, కన్యస్త్రీలు, ఉపదేశుల శ్రమ మరియు త్యాగఫలమే. ఈ శుభతరుణంలో ప్రత్యేకంగా శ్రీసభ సువార్త వ్యాప్తికి పాటుపడిన త్యాగమూర్తులందరినీ స్మరించుకుంటూ మన విజయవాడ మేత్రాసన సువార్త సేవా ప్రణాళికను నూతనీకరించుకుందాం. సరికొత్త ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుదాం. ఈ వేద పరిచర్య ప్రణాళికలో మనందరం భాగస్థులమే. మీ అందరి భాగస్వామ్యం ఎంతో అవసరం. కావున ఈ ప్రేషిత కార్యంలో, ప్రేషితుడు అంటే పంపబడినవాడు, మనందరం ప్రేషితులమే. ఎవరికైతే జ్ఞానస్నానం ఇవ్వబడిందో వాళ్ళందరూ ప్రేషితులే. కాబట్టి ఈ ప్రేషిత కార్యంలో ప్రతి ఒక్కరం బాధ్యత కలిగిన భాగస్థులం అవ్వాలి. నేను, మీరు, మనమంతా దైవరాజ్యాన్ని ప్రకటించడానికి, వ్యాపింపజేయడానికి సంసిద్ధులం అవుదాం. మీ అందరికీ నా నమస్సుమాంజలుడు, మంగళాశీస్సులు.